హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? హోప్ఫుల్లీ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో 90s కిడ్స్ అండ్ ఎర్లీ 2000 కిడ్స్ కి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న మన మోస్ట్ ఫేవరెట్ సీరియల్ అయిన సిఐడి గురించి. ఈ రోజు మన వీడియో చాలా స్పెషల్. మన చైల్డ్హుడ్ లో టీవీలో సస్పెన్స్ లో చూసిన ఫస్ట్ సీరియల్ ఏంటి? సిఐడి కదా. ఏసీపీ ప్రజ్యమన్, దయా, అభిజిత్ ఇప్పుడు మనకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు చేసే షో ఇది. కానీ సిఐడి గురించి మీకు తెలియని కొన్ని షాకింగ్ అండ్ ఫన్నీ ఫ్యాక్ట్స్ కూడా రెడీగా ఉంటాను. మరి మీ ఎక్స్పీరియన్సెస్ కామెంట్స్ లో రాయండి, మన ఫ్యామిలీ కూడా తెలుసుకుంటారు. సరే మరి ఇంకెందుకు లేట్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది తెలుసా, సీరియల్ లో ఒక ఎపిసోడ్ కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయితే ఉంది. 2004 లో ది ఇన్హెరిటెన్స్ అనే ఎపిసోడ్ 111 మినిట్స్ కంటిన్యూస్ గా షూట్ చేయడం జరిగింది. దీనికి ఎటువంటి కట్స్ కానీ ఎడిట్స్ కానీ లేవు. అండ్ ఇది ఒక రేర్ రికార్డ్ మన ఇండియాలో. టైంలో ఇలాంటి రికార్డ్ అంటే చాలా గ్రేట్ కదా. ఈ డైలాగ్ ఎవరితో చెప్పండి చూద్దాం. ఏదో తేడాగా ఉంది అభిజిత్, ఏదో తేడాగా ఉంది అభిజిత్, ఏదో తేడాగా ఉంది. కొన్ని హిందీలో ట్రై చేద్దాం. కుచ్ తో గడబడ్ హే అభిజిత్, కుచ్ తో గడబడ్ హే. అదే మామూలుగా ఇంటి తలం పోతే రాయితోనో లేకపోతే శృతితోనో పగలగొడతాం. కానీ మా జోసెఫ్ అలా కాదు, డైరెక్ట్ గా తలుపులే పగలగొట్టేస్తాడు. జోసెఫ్ అంటే చాలా మందికి తెలియదేమో, దయా అండి. తెలుగు డబ్బులో జోసెఫ్ అని పెట్టారు. దయా అనే పేరుని ఈయన ఒరిజినల్ నేమ్ దయానంద్ శెట్టి నుంచి తీసుకున్నారు. ఈ సీరియల్ లో చేసిన స్టంట్స్ అన్ని బాడీ ట్యూబ్ లేకుండా సొంతంగా తనే చేసేవారంట. అంతేకాదు ఆయన రియల్ లైఫ్ లో కరాటే బ్లాక్ బెల్ట్ హోల్డర్, టేక్వాండో, బాక్సింగ్ లో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. అంటే రియల్ లైఫ్ లో కూడా పవర్ ప్యాకెట్ పర్సనాలిటీ అన్నమాట. తర్వాత మనం మాట్లాడాల్సింది ఆదిత్య శ్రీవాస్తవ్ గారి గురించి. అదే అండి మన అభిజిత్. ఈయన రియల్ లైఫ్ లో సైంటిస్ట్ అంట. ఈయన యాక్చువల్ గా యాక్టింగ్ కి ముందు సైన్స్ ఫీల్డ్ వర్క్ చేశారు. ఫిజిక్స్ లో డిగ్రీ కూడా కంప్లీట్ చేసి లేటర్ ఆన్ మూవీస్ కి షిఫ్ట్ అయ్యారు. సీరియల్ లో తన లాజికల్ థింకింగ్ అది కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. మనం చాలా ఎపిసోడ్స్ లో చూసే ఉంటాం కదా దయా అండ్ అభిజిత్ ఫ్రెండ్షిప్ ని. బట్ ఆఫ్ స్క్రీన్ కూడా వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. అంతేకాదు ఒక ఎపిసోడ్ లో ఏసీపీ ప్రజ్యమన్, దయా, అభిజిత్ కలిసి సాంగ్ కూడా పాడారు. అది కూడా వాళ్ళ రియల్ వాయిస్ తో. ఇట్స్ సో స్వీట్. మీరు కూడా వింటారా? ఇదిగో వినండి. इतना अच्छा गाया मैंने, कोई भाव नहीं दे निंदिया तू ले चल कहीं, उड़न खटोले में दूर दूर यहाँ से दूर उड़न खटोले में दूर 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 यहाँ से दूर आरिया जा निंदिया तू ले चल कहीं, उड़न खटोले చాలా బాగుంది కదా. సీరియల్ లో రియల్ పోలీసెస్ కూడా వర్క్ చేస్తారని మీలో ఎంతమందికి తెలుసు? కొన్ని ఎపిసోడ్స్ లో క్రైమ్ సీన్స్ ని మంచిగా చూపించడానికి రియల్ పోలీసెస్ దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకున్నారంట. అవును, సీరియల్ లో మీ మోస్ట్ ఫేవరెట్ ఎపిసోడ్ ఏంటి? నాకైతే కొన్ని ఫేవరెట్ ఎపిసోడ్స్ ఉన్నాయి, బట్ పేర్లు అయితే అంతగా తెలియదు. అండ్ ఆల్మోస్ట్ అన్ని ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి, కొన్ని తప్ప. సీరియల్ లో ఎక్కువ మంది చూసిన ఎపిసోడ్ ఏంటో తెలుసా? కేస్ ఆఫ్ టాకింగ్ ప్యారెట్. ఎపిసోడ్ లో ఒక ప్యారెట్ ఒక మర్డర్ కేసు సాల్వ్ చేసింది.
ఈ కాన్సెప్ట్ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది అండ్ యూట్యూబ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కూడా వచ్చాయి. సీరియల్ లో ఫస్ట్ ఎపిసోడ్ ఉంది కదా, ది పైలట్ ఎపిసోడ్ ఆఫ్ ది షో ని 1992 లో షూట్ చేశారు. అది కూడా సీరియల్ టెలికాస్ట్ అయ్యే 5 years ముందు, కానీ అది లేటర్ ఆన్ 5 years తర్వాత అంటే 1998 లో టెలికాస్ట్ చేశారు. థింగ్ ఏంటో చెప్పనా, సిఐడి షోని పాకిస్తాన్ లో కూడా టెలికాస్ట్ చేశారు అండ్ ఇండియాలో తెలుగు, తమిళ్, బెంగాలీలో కూడా డబ్ చేసి హ్యూజ్ సక్సెస్ ని తెచ్చుకున్నారు. సీరియల్ ఎంత సీరియస్ గా ఉండే ఏసీపీ ప్రజ్మన్ సెట్స్ లో తనకి లస్సీ తాగాలనిపించినప్పుడు తనతో పాటు సెట్స్ లో ఉన్న వాళ్ళందరికి కూడా లస్సీ చేసి ఇచ్చేవాళ్ళంట. ఇంకో ఫన్నీ అండ్ షాకింగ్ విషయం ఏంటో చెప్పనా, అభిజిత్ స్టార్టింగ్ లో ఒక క్రిమినల్ గా సీరియల్ లోకి ఎంటర్ అయ్యాడు. బట్ మెల్లిగా తన సిఐడి టీమ్ లోకి సబ్ ఇన్స్పెక్టర్ గా అయిపోయాడు. అండ్ తర్వాత మీకు ఫ్రెడీ తెలుసు కదా, సీరియల్ లో మంచి ఫన్ ని జనరేట్ చేస్తారు అండ్ ఈయన కొన్ని ఎపిసోడ్స్ కూడా రాశారంట. అంతేకాదు సిఐడి టీమ్ అంతా టొయోటా క్వాలిస్ ని స్టార్టింగ్ నుంచి వాడేవాళ్ళు. తర్వాత రిపోర్ట్స్ ప్రకారం ఏసీపీ ప్రజ్మన్ పర్ ఎపిసోడ్ కి 1 lakh వరకు చార్జ్ చేసేవాళ్ళంట అండ్ అభిజిత్ అండ్ దయ 80K to 1 lakh వరకు తీసుకునేవాళ్ళంట. అప్పట్లో ఆ అమౌంట్ అంటే చాలా హ్యూజ్ అండ్ వాళ్ళు చేసే వర్క్ అలాంటిది లేండి. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? అయితే వాటిని కమెంట్స్ లో పంచుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ అండ్ టేక్ కేర్ అండ్ గుడ్ బై.